హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు కలిపి ఒక ట్రిప్ వెళ్తున్నాము. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేచామండి. లేవగానే అక్క టీ పెడుతుంది. టీ పెట్టేసి అమ్మ వచ్చి ఇదిగోండి బట్టలన్నీ ఇంక సర్దేసుకున్నాం. నా మమ్మీ వాళ్ళు నైటే వచ్చారన్నట్టు నెల్లూరుకి. సో బట్టలన్నీ సర్దుకున్నాము. ఇంకా సర్దాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకేమో కొంచెం ఇల్లు క్లీనింగ్ అలా ఉంటుంది కదా. టెంపుల్కి వెళ్తున్నామండి. ఫస్ట్ సిరిపురం వెళ్దాం అనుకుంటున్నాం. సిరిపురం టు అరుణాచలం, అరుణాచలం టు కంచి టు మళ్ళీ ఇంక నెల్లూరు వచ్చేద్దామని మా ప్లాన్ అయితే. సో ఇంకా మార్నింగ్ అమ్మ చిమ్ముతున్నారు అన్నట్టు బయట. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇల్లు కూడా మాప్ పెట్టుకొని దీపం పెట్టుకొని వెళ్దాం అనేసి. సో ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. చపాతీ అండ్ పప్పు, రైస్. నేను పెద్దగా ఏమీ షూట్ చేయలేదు, కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేసుకుందాము. సో మా ట్రైన్ అయితే మామూలుగా 5:30కి రావాలండి సాటర్డే రోజు, కానీ అది 11కి వచ్చింది. అంత లేట్ అనమాట ఆ రోజు. ఇంకా రెడీ అయిపోయాము, అందరం రెడీ అయిపోయి ఇంకా కిందకి దిగేస్తున్నాము. ఇంకా కిందకి దిగేసి అక్క వాళ్ళ దగ్గర నుంచి ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. రైల్వే స్టేషన్లో ఇంకా అది మా అబ్బాయి చూడండి ఆటో బయట పట్టుకొని ఎలా ఊగుతున్నాడు. ఇంకా మా అమ్మాయి, మా అబ్బాయి, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా మామయ్య, మా అక్క అంటే కజిన్, మామయ్య, అమ్మాయి, మా మామయ్య వాళ్ళ అమ్మాయి. ఇంకా అందరము ఇంకా ఎక్కేసామన్నట్టు. ఇంకా మంచిగా పిల్లలు ఇంకా చూస్తున్నారుగా ట్రైన్ ఎక్కారంటే ఎప్పుడు వస్తుంది అదేంటి ఇదేంటి మా అబ్బాయి అయితే ఇంకా అడుగుతానే ఉంటాడు. సో ఇలా మా ప్లాన్ ఏంటంటే అండి, ఇట్లా ఎవరన్నా సిరిపురం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవ్రీ సాటర్డే నెల్లూరు నుంచి ఈ ట్రైన్ ఉంటుందండి. ట్రైన్ నేమ్ వచ్చేసి ఈరోడ్ స్పెషల్ అనమాట. ఎవ్రీ సాటర్డే 5:30కి ఉంటుంది. 5:30కి ఎక్కితే మనం 9:45కి మనల్ని దించేస్తుంది. కానీ సిరిపురం వెళ్ళడానికి చాలా ఈజీ అండి. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనుకుంటాను. మాకు ఆ రోజు లేట్ అయింది. 5:30కి రావాల్సింది 11కి వచ్చిందనమాట. సో అందుకే మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మమ్మల్ని అక్కడ 4కి దింపేసింది. 11కి ఎక్కితే మేము 4కి కాట్పాడిలో దిగాము. కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం టెంపుల్కి, కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం టెంపుల్కి 20 కిలోమీటర్స్ అంట. అక్కడి నుంచి నాన్న ఆటో మాట్లాడారు. మా అబ్బాయి ఎక్కడంటే అక్కడ నుంచి నాకు ఇక్కడ ఫోటో తీయమ్మా, అక్కడ ఫోటో తీయమ్మా అని అడుగుతుంటాడు. సో ఇక్కడైతే నాకు రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి పెద్దది ఇండియన్ ఫ్లాగ్ అయితే ఒకటి కనిపించింది. చూడగానే వీడియో తీయాలనిపించింది. సో ఇంకా దానికి వీడియో తీశాను. ఇంకా కాట్పాడి టు సిరిపురంకి 20 కిలోమీటర్స్. ఇంకా నాన్న ఆటో మాట్లాడారు. ఇంకా ఆటో అతను 500 రూపీస్ తీసుకున్నారు. ఆటో అన్న చాలా మంచి అతను. అక్కడ ఉంచి 2 అవర్స్ పడుతుందంట దర్శనానికి. సో 2 అవర్స్ నేను వెయిట్ చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని సిరిపురం బస్ స్టాప్లో దించుతాను. ఆ బస్ స్టాప్ నుంచి అరుణాచలంకి బస్సులు ఉంటాయంట, ఎప్పుడు బస్సులు ఉంటాయంట. సో మీరు ఆ బస్ ఎక్కి అరుణాచలం వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు అనమాట. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఇంకా అంకుల్ ఆటో అన్నని అట్లానే ఉంచేసి మేము 2 అవర్స్ ఏమందులండి, ఆయన 2 అవర్స్ అంటే మాకు 3 అవర్స్ పట్టింది. టెంపుల్ లోపల ఎంత బాగుందనండి, కాకపోతే కొంచెం ఎక్కువ దూరం నడవాలి. టెంపుల్లోనే నడిచిపోతే ఆ రోజు ఎందుకో పెద్ద క్యూ కూడా ఉందన్నమాట దర్శనానికి. అసలు మొత్తం గోల్డే అండి. గోల్డెన్ టెంపుల్ అంటే ఆ నైట్ టైం మేము 4కి దిగితే వెళ్ళేసరికి 6 అలా అయింది కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అది ఇది. సో 6 కల్లా అసలు ఎంత బాగుందో గోల్డెన్ టెంపుల్, చాలా బాగా అనిపించింది. ఇంకా అలా అయిపోయిందనమాట మంచిగా. ఇంక వెళ్తున్నాం కదా, ఇంకా ఊరికనే రోడ్లు అలా వీడియో తీద్దాంలే అన్నట్టుగా కొంచెం వీడియో తీశాను. ఇంక ఇదిగో వచ్చేస్తున్నట్టుంది. ఇదండి గోల్డెన్ టెంపుల్ సిరిపురం. మమ్మల్ని ఇక్కడ ఆపాడు. ఇంకా అక్కడ ఫస్ట్ ఆగగానే మార్నింగ్ నుంచి ట్రైన్లోనే కూర్చొని కొంచెం హెడేక్. కానీ నాకు ఎందుకు ఇలాంటి బయటకు అలా వచ్చినప్పుడు ఇట్లా కొంచెం టీ తాగాలి అనిపిస్తుంది. అందరితో మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఎంతమందికి అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీ తాగుదాము ఇట్లా షాప్స్ దగ్గర. తిరుపతి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ అదే అనుకుంటాను. ఎందుకంటే తిరుపతి క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది. మన ఊర్ల దగ్గర మన వాళ్ళు తాగలేము, ఇట్లాంటి దగ్గర చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్లోకి వెళ్ళిపోయాము. కానీ టెంపుల్ లోపల అయితే అండి ఫోన్ అలో చేయలేదు. కొంచెం వరకే ముందు వరకు తీసుకెళ్ళాను, కానీ కొంచెం వీడియో అంతా షూట్ చేసుకొని మంచిగా వచ్చి అనుకున్నాను, కానీ ఫోన్ అయితే అలో చేయలేదు. కానీ ఇక్కడైతే లోపల దర్శనానికి టికెట్ అండి 100 రూపీస్ 150, నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 100 అనుకుంటున్నాను. 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే టికెట్ లేదు. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ నుంచి ఇంకా టికెట్ ఉందన్నమాట. మా అమ్మాయి మా అబ్బాయికి లేదు, మిగతా మేమందరం టికెట్ తీసుకున్నాము. సో ఇది ఇంకా ఆ రోజు సిరిపురం టెంపుల్ చూసుకొని ఇంకా అరుణాచలం మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అరుణాచలం బస్సు ఎక్కేసాము. ఇంకా అరుణాచలం వీడియో వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను.
ఇలా జరిగిందనమాట. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం పిల్లలు మేము. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్